హాయ్ అందరికీ. చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? అనన్య అచ్చమైన కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టే సమయం వచ్చింది. ఈ కొత్త కోడలిగా అడుగు పెడుతున్న అనన్యకి ఇప్పుడు అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, సిరీస్లోకి వెళ్ళిపోదామా? అనన్య తన తల కొట్టుకుంటూ, అయ్యో సార్, తెల్లవారింది, టైం 8 అయింది, ఇంకా లేవండి అంటూ భుజాలు పట్టుకొని కుదిపింది. ఉజ్వల్ హూ 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 అని తినుకుతూ, ఇంకాసేపు పడుకుంటాను బేబీ అన్నాడు. అయ్యో రామ, టైం అయిపోతుంది అంటే ఇంకా నిద్రపోతానంటావేంట్రా మగడా అంటూ ఉజ్వల్ని 2 భుజాలు పట్టుకుని బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. ఉజ్వల్ లేచి కూర్చుని కూడా అనన్య నడుము చుట్టూ చేతులు వేసి అనన్య పొట్ట మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. అనన్య ఉజ్వల్ జుట్టులో వేళ్లు పెట్టి, 10 అవ్వకముందే మీరు ఇక్కడ గుమ్మం దాటాలంటండి, లేదంటే రావుకాలం వస్తుందంట, త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి, మీరు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసేసరికి ఆ టైం అయిపోతుంది అంది. ఉజ్వల్ ఇంకా గారంగా అనన్య పొట్ట మీద తన తలని ఇంకా అదుముతూ తన పెదవులతో అనన్య పొట్ట మీద చిరు ముద్దులు పెడుతూ, నిన్ను వదిలి వెళ్ళాలంటే కష్టంగా ఉంది బంగారం, 6 అవర్స్ నిన్ను చూడకుండా ఉండాలి అంటే చాలా కష్టం అంటూ అనన్య పొట్ట మీద నుండి నడుము వంపు వరకు మెల్లగా వెళ్ళి నడుము వంపులో చిన్నగా కొరికాడు. అనన్య ఉజ్వల్ని వెనకకి నెట్టి ఉజ్వల్ కొరికిన చోట చేత్తో రుద్దుకుంటూ, అబ్బా ఏంటండి మీరు, నిన్నేమో నేను మిమ్మల్ని వదలలేను అంటే నాకు ఇంత పొడుగు లెక్చర్ ఇచ్చారు, ఇప్పుడు మీరేంట్రా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లాళ్ళలాగా వెళ్ళను, నీతోనే ఉంటాను అంటున్నారు. లెక్చరర్ ఇవ్వడమే కానీ అవి ఆచరించడం లేదా అంది. అనన్య వెనక్కి తొయ్యడంతోనే మంచంపై వెనక్కి పడిపోయిన ఉజ్వల్ తన చేతులను తల కింద పెట్టుకుని అనన్య వైపు చూస్తూ, మరి అంతేగా అంటూ చిన్నగా కన్ను కొట్టాడు. అమ్మా, మీ పని ఇలా ఉందా అంటూ ఉజ్వల్ దగ్గరికి వెళ్ళి చిన్నగా కొట్టి ఒక చెయ్యి పట్టుకుని తన బలాన్ని అంతా ఉపయోగించి పైకి లేపి నిలబెట్టి వీపు మీద 2 చేతులు వేసి ముందుకు నెట్టుకుంటూ బాత్రూంకి తీసుకుని వెళ్ళి బాత్రూంలోకి గెంటేసింది. ఉజ్వల్ నవ్వుకుంటూ, 10 మినిట్స్ బేబీ, రెడీ అయి వస్తా అంటూ కన్ను కొట్టి తలుపు వేసుకున్నాడు. అనన్య చిన్నగా నవ్వుకుంటూ గదిలోకి వచ్చి మంచంపై దుప్పటి అన్నీ సర్ది బ్లాంకెట్ మడతపెట్టి ఉజ్వల్ వెళ్ళిపోతే ఎలాగా అని అనుకుంటూ ఉజ్వల్ స్నానం చేసి వచ్చే వరకు అక్కడే కూర్చుని ఉండిపోయింది. ఉజ్వల్ స్నానం చేసి వచ్చేసరికి ఇంకా అక్కడే ఉండడంతో టవల్ చుట్టుకుని తల తుడుచుకుంటూ అనన్య వెనుకగా వచ్చి తన జుట్టులో ఉన్న తడిని అనన్య ముఖం మీద విదిలించాడు. అనన్య ఉజ్వల్ని గమనించి, ఓహో, తల తుడుచుకోకుండా వచ్చారేంటండి అంటూ ఉజ్వల్ని కూర్చోబెట్టి తను పైకి లేచి ఉజ్వల్కి తల తుడుస్తూ ఉంది. ఆ టైంను కూడా వేస్ట్ చేయను అన్నట్టుగా ఉజ్వల్ తన చేతులకు పని కల్పిస్తూ అనన్య నడుము వంపులోనూ పొట్టపైన చెక్కిలి గింతలు పెడుతూ ఎంజాయ్ చేశాడు. అనన్య చిరుకోపంగా ఉజ్వల్ చేతులను పక్కకు నెడుతున్నా తను కూడా లోపల ఆ ఫీల్ని ఎంజాయ్ చేసింది. ఉజ్వల్ తల అంతా తడి లేకుండా తుడిచి, ఇదిగో మీ బట్టలు, త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయండి, బ్రేక్ఫాస్ట్ రెడీగా పెడతాను అంటూ ఉజ్వల్ బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి గదిలో నుంచి బయటికి వచ్చేసింది. ఉజ్వల్ తను చెరిగిన జుట్టుని నీట్గా దువ్వుకుని డ్రెస్అప్ అయ్యి బయటికి వచ్చాడు. అప్పటికే హడావిడిగా ఉండడం చూసి, అమ్మో, వీళ్ళు ఇప్పుడే మొదలు పెట్టేశారు, నన్ను టైం అవ్వకుండానే గెంటేస్తారు అనుకుంటా అని లోపల అనుకుంటూ అనన్యతో కలిసి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాడు. అప్పటికి టైం 9 దాటడంతో హాల్లోకి వెళ్ళి కూర్చుందాం అనుకున్నవాడల్లా బయటికి వచ్చి బయట హడావిడంతా చూస్తూ భారతీ సారథ్యాలను పలకరించాడు. పిల్లలంతా స్కూలుకు వెళ్ళిపోయారు అని చెప్పడంతో వెళ్లే ముందు వాళ్ళని చూడలేకపోయానే అని అనుకున్నాడు. అదే విషయం అనన్యతో చెప్తే, శారదా, భారతి, పర్వాలేదు బాబు, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళను కూడా మీ ఇంటికి తీసుకుని వస్తాంలే, నువ్వేం ఫీల్ కాకు అన్నారు. ఓ అవునా అంటూ అక్కడే కాసేపు వాళ్లతోటి మాట్లాడి సత్యప్రసాద్ గారు రావడంతో, మావయ్య గారు, ఇక నేను బయలుదేరుతాను, 10 దాటితే రాహుకాలం వస్తుందంటగా అమ్మ చెప్పింది అన్నాడు. అవును బాబు అంటూ సత్యప్రసాద్ గారు ఉజ్వల్ని హాల్లోకి తీసుకుని వచ్చి, ఇప్పుడే వస్తాను, కూర్చో బాబు అని లోపలికి వెళ్ళి నిర్మలను పిలిచి, బాబు బయలుదేరుతానంటున్నారు అని చెప్పారు. నిర్మల బీరువా ఓపెన్ చేసి ఉజ్వల్ కోసం కొన్న గోల్డ్ చైన్ తీసుకుని వచ్చి సత్యప్రసాద్ గారి చేతిలో పెట్టింది.
సత్యప్రసాద్ గారు ఆ చైన్ ఉజ్వల్ మెడలో వేశారు. ఉజ్వల్ మొహమాట పడుతూ, అయ్యో మావయ్య గారు ఇప్పుడు ఇది ఎందుకు అన్నాడు. సత్యప్రసాద్ గారు నవ్వుతూ, అయ్యో అలా అంటావేంటి బాబూ, ఇది సాంప్రదాయం. అత్తవారింటి నుంచి మొదటిసారి వెళ్తున్నావు, ఇలా ఏదో ఒక చిరుకానుక ఇవ్వాలి అని అంటూ టైం చూసి, సరే బాబూ, ఇంకా 10 అవ్వడానికి 10 నిమిషాలే ఉంది. మీరు బయలుదేరండి. మేము 2:30 అయ్యేసరికి ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఎంతకంతా అక్కడ ముందు ఉండడమే మంచిది కదా. 4 గంటలకు గుమ్మం దాటాలి. ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్ అయినా ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అలాగే మావయ్య గారు అంటూ అనన్య వైపు చూశాడు. అనన్య రూమ్కి వెళ్ళి ఉజ్వల్ బట్టలు సర్దిన బ్యాగ్ని తీసుకుని వచ్చి ఉజ్వల్ చేతికి అందించింది. ఉజ్వల్ అందరికీ వెళ్ళొస్తానని చెప్పి అనన్యతో, ఓకేరా బాయ్, సాయంత్రానికి వచ్చేస్తావుగా అని అంటూ బైక్ స్టార్ట్ చేసి తన పక్కనే నిలబడిన అనన్య పక్కగా వంగి, ఈరోజు నైట్ నా రూమ్లో నా బెడ్పై అన్నాడు. అప్పటి వరకు తల వంచుకుని దిగులుగా ఉన్న అనన్య తలెత్తి ఉజ్వల వైపు చూసి, మిమ్మల్ని అంటూ ఆ మాట ఎవరైనా విన్నారేమోనని తల తిప్పి అటూ ఇటూ చూసింది. ఉజ్వల్ చిన్నగా కన్ను కొట్టి, అది ఇలా నవ్వుతూ ఉండాలి బాయ్ అని చెప్పి బైక్ ఎక్కి ముందుకి ఉరికించాడు. ఉజ్వల్ వెళ్ళిన పావుగంటకి సత్యప్రసాద్ గారు ఆర్డర్ ఇచ్చిన స్వీట్ బాక్సులు రావడంతో శారదా, భారతితో పాటు మరో 2 అనన్య మేనత్తలు అన్ని బిందెల్లోకి వరుసగా సర్దిపెట్టారు. అన్నీ నిండుగా సర్దిన తరువాత ప్రతి బిందె పైన పసుపు రాసిన తెల్లగుడ్డను మూతవేసి, ఆ గుడ్డ పడిపోకుండా వాళ్ళు అంతకుముందు పసుపు కొమ్ము ముడివేసి ఉంచిన పసుపు తాళ్లను వాటికి కట్టి స్వీట్స్ బిందెలను సిద్ధం చేశారు. సత్యప్రసాద్ గారికి ఎందుకో డౌట్ అనిపించి అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ, అరటి గెలలు గెలలుగానే పట్టుకుని వెళ్దామా, లేదంటే అత్తాలు కోసి బుట్టలో సర్దమంటావా అని అడిగారు. అన్నపూర్ణమ్మ గారు ఆలోచించి, మామూలుగా అయితే గెలలతోనే పట్టుకెళ్ళిపోయేవాళ్ళం రా, దూరం కదా నలిగిపోతాయి, బుట్టలో సర్దెయ్యి అని చెప్పారు. తల్లి చెప్పడంతోనే భగవాన్ శరత్తులు కొడవలి తీసుకుని చకచకా గెలలు అన్నిటినీ అరటిపళ్ళ అత్తాలను కోసి ఒక పక్కగా పెట్టారు. వాటి జిగురు ఆరేలోపు ఆడవాళ్ళు వాటిని తాటియాకు బుట్టలలోకి పసుపు రాసి వాటికి కూడా పసుపు కొమ్ములు కట్టి పసుపు దారాన్ని కట్టి అందులో వరుసగా పళ్ళు నలిగిపోకుండా సర్దిపెట్టారు. అన్నీ సిద్ధమవడంతో అరుగు ఒక పక్కంతా నిండిపోయింది. అప్పటికి టైం 12 అయిపోయింది. నిర్మల అందరికీ వంట సంగతి చూసుకోవడంతో మిగిలిన వాళ్ళంతా సారి సర్దే పనిలో ఉన్నారు. సారి సర్దే పని అవడంతో సత్యప్రసాద్ గారు హడావిడి చేస్తూ అందరినీ 1 గంటల లోపల భోంచేసేయమని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 1 గంటకల్లా అందరూ భోజనాలు పూర్తి చేసుకుని కావడి మీద పట్టుకుని వెళ్లాల్సిన బట్టలని, పసుపు కుంకాల్ని అన్నీ సర్దిపెట్టుకున్నారు. శారదా, భారతి అనన్యను తీసుకుని వెళ్ళి నెమలికంఠం రంగు చీరకి లేత గులాబీ రంగు, ముదురు గులాబీ రంగు అంచు కలగలిపి ఉన్న పెద్ద అంచు పట్టు చీరను నీట్గా కట్టి నగలన్నీ పెట్టి తయారు చేశారు. అప్పటికి వీళ్ళు బయలుదేరే కారు రావడంతో అనన్యను కారు ఎక్కించి అనన్యతో పాటు శారద, భారతి, శరత్, భగవాన్ కూడా బయలుదేరారు. ఆ కారు వెనకాలే చిన్న మినీ ట్రక్కులో అనన్యకు పంపిస్తున్న సారి సామాను అంతా సర్ది సత్యప్రసాద్ గారు నిర్మల దగ్గరుండి కూతుర్ని అత్తవారింటికి పంపించారు. ఈసారి అనన్యకు ఎందుకో మళ్ళీ రాను కదా, ఈ ఇల్లు నాది కాదు కదా అని మనసులో అనుకుంటూ విండోలో నుంచి దిగులుగా తల్లిని, తండ్రిని చూస్తూ వాళ్ళ వెనక దూరంగా నిలబడి చూస్తున్న అన్నపూర్ణమ్మ గారి వైపు చూసి చిన్నగా చెయ్యి ఊపింది. అన్నపూర్ణమ్మ గారు మనవరాలకు చెయ్యి ఊపుతూ, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా అంటూ చెప్పి మనవరాలికి వీడ్కోలు చెప్పారు. తమ కూతురు బంగారు బొమ్మలా తయారయ్యి అత్తవారింటికి వెళ్తూ ఉంటే ఓ కంట సంతోషంతో కూడిన కన్నీరు, ఓ కంట తమ చిట్టి తల్లి ఇక తన కళ్ళ ముందు ఉండదు అని బాధతో వస్తున్న కన్నీరుని తుడుచుకుని తర్వాత కార్యక్రమాలు చూసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయారు. అనన్య కారు ముందుకు సాగిపోతుంటే తనను వదిలి వెళ్ళిపోతున్న తన జ్ఞాపకాలను చూసుకుంటూ కొత్త జ్ఞాపకాలను పోగు చేసుకోవడానికి అత్తవారింటికి చేరుకుంది. టైం ఉండడం వల్ల కాస్త నెమ్మదిగా వెళ్ళడంతో పావుగంట తక్కువ 4 గంటలకల్లా సీతారాంపురం చేరుకున్నారు. కారు ఆగడంతోనే సావిత్రి గారు ఎర్ర నీళ్లతో దిష్టి తీయించి ఇంటి అరుగు మీదకు తీసుకుని వచ్చి ఒక పక్కగా కూర్చోబెట్టారు. అప్పటికి ఇంకా గుమ్మం దాటడానికి 10 నిమిషాల టైం ఉండడంతో అనన్యని బయట కూర్చోబెట్టవలసి వచ్చింది. అనన్య కళ్ళు ఉజ్వల్ ఎక్కడ ఉన్నాయా అని వెతికాయి. కానీ ఎక్కడా ఉజ్వల్ జాడ కనపడలేదు. కళ్లకు విశ్రాంతి లేకుండా అటు ఇటు తిప్పుతూ ఉజ్వల్ కోసం తెగ వెతికింది. మంజుల అనన్య ఇంటెన్షన్ అర్థం చేసుకుని తన పక్కగా వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి ముందుకు వంగి అనన్య చెవి దగ్గర, నువ్వు మరీ అంత వెతికేయకులే, మా తమ్ముడు ఇంట్లో లేడు, ఇందాకే మీ మావయ్య గారు ఏదో పని అప్పచెప్పి బయటికి పంపించారు, వస్తూ ఉంటాడు అని చెప్పింది.
అనన్య తనని కనిపెట్టేశారా అని తెలిసి చిన్నగా తల వంచుకొని ఉండిపోయింది. టైం 4 అవుతుండడంతో సావిత్రి గారు హడావిడి చేసి అనన్యను గుమ్మం తాటించడానికి సిద్ధం చేశారు. శారదా భారతి అనన్య చేతిలో పసుపు కుంకాలతో ఉన్న వెండి భరణలను ఒక వెండి పళ్ళెంలో ఉంచి అత్తవారి ఇంటి గుమ్మం దాటించారు. అనన్య గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టగానే ఇంటి ముందు బైక్ వచ్చి ఆగింది. బైక్ సౌండ్ వినగానే అనన్య గుండె వేగం పెరిగింది. ఉజ్వల్ అని అర్థమయ్యి అందరూ పెద్దవాళ్ళు ముందు ఉండగా ఉజ్వల్ కోసం వెనక్కి తిరిగి చూస్తే ఏమనుకుంటారో అని అలాగే ఉండిపోయింది. అనన్యతో పాటు వచ్చిన వాళ్ళందరినీ హాల్లోనే కూర్చోబెట్టి అనన్యని తీసుకుని వచ్చిన సారి సామాను అంతా దేవుడి గదిలో ఒక పక్కగా సర్దించారు. ఉజ్వల్ తాను తీసుకొచ్చిన వాటిని బయట నిలబడి తండ్రికి లెక్క చెప్పి ఇంటి లోపలికి వచ్చి హాల్లో కూర్చున్న అందరినీ చూసి పలకరింపుగా నవ్వాడు. అనన్య బుట్టబొమ్మలా రెడీ అయి ఉండడంతో ఎందుకో మరలా కొత్తగా కనబడింది. అనన్య వైపు చూస్తున్నా కూడా తన వైపు చూడకుండా సిగ్గుతో తల వంచుకోవడంతో దేవుడా, దీనికి మళ్ళీ నేను కొత్త అయిపోయినట్టున్నాను, తెగ సిగ్గుపడిపోతుంది అని నవ్వుకుంటూ పెరట్లో ఏదో పని పురమాయిస్తున్న సావిత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడి తిరిగి హాల్లోకి వచ్చాడు. అనన్యకు అలా ఒక దగ్గరే కూర్చుని ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించింది. తనంతట తాను లేచి స్వేచ్ఛగా తిరగలేదు. అలా వెళితే ఏమైనా అనుకుంటారేమోనని భయంగా అలాగే ముడుచుకొని హాల్లోనే కూర్చుని ఒక గంట గడిపేసింది. ఉజ్వల్ హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ రాత్రి భోజనాలకు వచ్చే తన అత్తవారి తరపు వారి కోసం ఏర్పాట్లు చూస్తున్నాడు. సావిత్రి హాల్లోకి వచ్చి 10 నిమిషాల్లో వద్దామని వెళ్ళి అక్కడ పనులు పురమాయిస్తూ ఆలస్యం అయిపోయింది అని చెప్పి కోడలిని తీసుకుని ఉజ్వల్ గదిలోకి వెళ్ళింది. ఇక నుంచి ఇదే నీ గది, నీ వస్తువులు ఈ గదిలో పెట్టుకో అని చెప్పి అనన్య బుగ్గ మీద చెయ్యి వేసి చిన్న చిరునవ్వు నవ్వి బయటికి వెళ్ళిపోయారు. అనన్య ఆ గది అంతా చూసి ఉజ్వల్ చిన్ననాటి ఫోటోలు గోడకి ఒక పక్కంతా ఉండడంతో వాటి దగ్గరగా వెళ్ళి వాటిని చూస్తూ ఎంత క్యూట్గా ఉన్నారో చిన్నప్పుడు, కోర్స్ ఇప్పుడు కూడా క్యూట్గానే ఉన్నారు, కానీ మీరు చాలా హాట్ అని నవ్వుకుంటూ రూమ్ నుండి బయటికి వచ్చి పిన్ని నా సూట్ కేస్ అని అడిగింది. శారద ఒక పక్కగా పెట్టిన అనన్య సూట్ కేస్ తీసి అనన్య చేతికి ఇచ్చింది. అనన్య ఆ సూట్ కేస్ తీసుకుని గదిలో పెట్టి తిరిగి వచ్చి శారద పక్కన కూర్చుంది. తనకి మెడలో అన్ని నగలు, అంత పెద్ద బరువు పట్టుచీర ఇబ్బందిగా అనిపించడంతో శారదతో పిన్ని నేను చీర మార్చుకోవచ్చా, ఇబ్బందిగా ఉంది అని అంది. అయ్యో లేదే, ఇప్పుడంతా భోజనాలకు వస్తారు, నువ్వు బోసుగా ఉంటే బాగోదు, రాత్రి భోజనాలు అయ్యే వరకు కాస్త ఓపిక పట్టు అన్నారు. 6:30 అయ్యే సమయానికి సత్యప్రసాద్ గారు నిర్మలతో కలిసి నరేష్ పిల్లల గ్యాంగ్ అంతా ఉజ్వల్ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళంతా రావడంతో ఇల్లంతా సందడి అయిపోయింది. అప్పటికే ఉజ్వల్ అక్క పిల్లలు సందడి చేస్తూ ఉంటే వాళ్లతో వీళ్ళు కలిసి ఇంకా అల్లరి చేశారు. అందరూ ఇంట్లోనే అటు ఇటు పరుగులు పెడుతూ ఉండడంతో పెద్దవాళ్ళు కసిరి బయట అన్నిట్లో ఆడుకోండి అని పంపించేశారు. చీకటి పడినా కూడా ఇంటికి లైటింగ్ ఎక్కువగా అమర్చి ఉండడంతో బయట కూడా పట్టపగల్లానే ఉంది. వంటలు పూర్తి అవడంతో ఆడవారి తరపు నుంచి వచ్చిన బంధువులందరికీ భోజనాలు వడ్డించారు. స్రవంతి, శ్యామల, ఉజ్వల్ని, అనన్యను డైనింగ్ రూమ్లోకి తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ వడ్డించి పక్కకు వెళ్ళిపోయారు. అనన్య ఉజ్వల్ వైపు చూడకుండా తల వంచుకుని నెమ్మదిగా తింటూ ఉండేసరికి ఉజ్వల్ తన ఎడమ చేతితో అనన్య బొగ్గ పట్టుకుని లాగి, ఏంటి పిల్ల సైలెంట్ అయిపోయావు, మీ ఇంట్లో నన్ను అల్లాడించేసి ఇక్కడికి రాగానే బుద్ధిమంతులు రాళ్ళలాగా తల వంచుకొని సిగ్గుపడుతూ కూర్చున్నావేంటి, ఏంటి సంగతి అన్నాడు. అనన్య ఉజ్వల్ చేతిని పక్కకు పెట్టి ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపింది. ఉజ్వల్ కూడా అనన్య ఫీలింగ్ అర్థం చేసుకుని తన ఇంటిని వదిలి వచ్చినందుకే ఇలా ఉంది అని అనుకుని తనని ఏమాత్రం కదపకుండా తను కూడా కామ్గా భోజనం చేసి లేచి వెళ్ళిపోయాడు. భోజనాలు పూర్తి అవడంతో అంతా ఎవరికి వారు తిరిగి ప్రయాణం అయ్యారు. మొదటిసారి వచ్చినప్పుడు శారదా భారతి తోడుగా ఉన్నా ఈసారి అనన్యను ఒక్కదాన్ని అత్తవారింట్లో వదిలి తనకి అన్ని జాగ్రత్తలు చెప్పి ఎలా మసులుకోవాలో చెప్పి రామాపురం బయలుదేరి వెళ్ళిపోయారు. అనన్య వెళ్ళిపోతున్న తల్లిదండ్రులను, పిన్ని బాబాయిలను చూసి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంది. ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఎంత కాదనుకున్నా వద్దనుకున్నా వచ్చే ఈ సందర్భాన్ని అనుభవించాల్సిందే. స్రవంతి, శ్యామల అనన్య చెరవ పక్క భుజం మీద చెయ్యి వేసి తన వైపు చూసి చిన్నగా నవ్వుతూ పద లోపలికి అంటూ అనన్యను లోపలికి తీసుకుని వెళ్ళి తన చేతిలో తెల్లని నీలం పువ్వులతో ఉన్న చీరను పెట్టి ఈ నగలు తీసేసి స్నానం చేసి ఈ చీర కట్టుకుని రా, బయట మంజుల నీకు తోడుగా ఉంటుంది అని పంపించారు. అనన్య సరే అని గదిలోకి వెళ్ళి
అద్దం ముందు నిలబడి తన మెడలో ఉన్న నగలన్నీ తీస్తూ ఉండగా ఉజ్వల్ గదిలోకి వచ్చాడు. అనన్య తన నగల హుక్స్ తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఉజ్వల్ తన వెనకగా వెళ్ళి అనన్య చేతులను కిందకు దించి తను ఒక్కొక్క నగ తీసి పక్కన పెట్టి అనన్య భుజం మీద గడ్డం ఆంచి అద్దంలోకి చూస్తూ దిగులుగా ఉన్న అనన్య ముఖాన్ని చూసి తన బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి, అన్ను బేబీ, నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు, నీకు నేనంటే ఇష్టం లేదా అన్నాడు. అనన్య అలా ఏమీ కాదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది. ఉజ్వల్ అనన్యని ఉడికించడానికి, ఏంటి నేనంటే ఇష్టం లేదా, అడ్డంగా తల ఊపావు అన్నాడు. అనన్య టక్కున ఉజ్వల్ వైపు తిరిగి, ఊహూ, నేను అలా ఏమీ అనలేదు అంది. ఉజ్వల్ నవ్వేస్తూ అనన్యను గుండెలకు అదుముకొని, నీకు మీ అమ్మా నాన్న లోటు తెలియకుండా చూసుకుంటాను, సరేనా, నువ్వు ఇలా దిగులుగా మాత్రం ఉండకు అని అంటూ అనన్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని తనకి దూరం జరిగి, ఏంటి సారీ మార్చుకుంటున్నావా, సరే మార్చుకో అంటూ మంచం దగ్గరికి వెళ్ళి మంచం పైన కూర్చొని కాలు మీద కాలు వేసుకుని చేతులు వెనక్కి చాపుకొని కూర్చున్నాడు. అనన్య ఉజ్వల్ని చూసి, అబ్బా ఆశ అంత లేదు, నేను కేవలం నగలు మాత్రమే తీస్తున్నా, ఇప్పుడు స్నానానికి వెళ్తున్నా అంటూ ఉజ్వల్ని తప్పించుకొని తన సూట్ కేసులో ఉన్న టవల్ తీసుకుని బయటికి పరుగు తీసింది. ఉజ్వల్ చిన్నగా నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి అప్పటికే పక్కలు పరుచుకుని ఉన్న మేనల్లులతో కాసేపు కూర్చుని కబుర్లు చెప్పాడు. అనన్య బయటకు వెళ్ళేసరికి మంజుల తన కోసమే తనకి కావలసినవి పట్టుకుని సిద్ధంగా ఉంది. అనన్య చిన్న చిరునవ్వుతో మంజుల దగ్గరకు వెళ్ళి, వదినా, మీరు ఇక్కడే ఉండండి, నాకు బయట బాత్రూమ్ అలవాటు లేదు కదా, చీర అందిద్దురు అంది. అందుకే నేనున్నాను లేరా, నాకు తెలుసుగా ఆ ఇబ్బంది ఏంటో, నువ్వు వెళ్ళు, ఆ చీర తీయగానే నా చేతికి ఇవ్వు, మళ్ళా పట్టు చీర తడిచిపోతుంది అంది మంజుల. సరే వదిన అని అనన్య పట్టు చీర విప్పి మంజుల చేతికి ఇస్తే తను ఓ పక్కగా పెట్టింది. అనన్య నీట్గా స్నానం చేసి మంజుల ఇచ్చిన చీర అందుకుని నీట్గా కట్టుకుని బయటికి వచ్చింది. సావిత్రి గారు ఒక 4 మూరల మల్లెపూల దండ తీసుకుని వచ్చి మంజులకి ఇచ్చి, అమ్మాయి తలలో పెట్టవే, ఇప్పటికే 10 దాటేస్తుంది, ఎప్పుడు పడుకుంటారు అని అంటూ తొందర చేశారు. అలాగే అమ్మా, అయిపోయింది అని అంటూ అనన్య తలలో మల్లెపూలు పెట్టి, ఓకే మరదల పిల్ల, నిన్ను సిద్ధం చేసే బాధ్యత పూర్తయిపోయింది, ఇంక నీ గదికి వెళ్ళు, మా తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పి గది వరకు తీసుకుని వెళ్ళి వదిలి మంజుల హాల్లోకి వెళ్ళిపోయింది. అనన్యకి అత్తవారింట్లో మొదటి రాత్రి అవ్వడం వల్ల మరలా సిగ్గు ముంచుకొచ్చి బుగ్గలు ఎర్రబడ్డాయి. నెమ్మదిగా తలుపు తీసుకుని గదిలోకి అడుగుపెట్టింది. భయంగా సిగ్గుగా గదిలోకి అడుగుపెట్టిన అనన్యకి గది అంతా ఖాళీగా ఉండి తనని వెక్కిరించింది. గదిలో ఉజ్వల్ లేడు అని తెలిసి అప్పటి వరకు ఊపిరి బిగబట్టుకుని ఉన్న అనన్య భారంగా ఊపిరి వదిలి తలుపు గడియ పెట్టి మంచం వరకు వెళ్ళి మంచం చివరగా కూర్చుని ఉంది. అనన్యను తమ్ముడు గది దగ్గర వదిలి హాల్లోకి వచ్చిన మంజులకు హాల్లో మేనల్లుడితో కబుర్లు చెప్తూ ఉన్న తమ్ముడిని చూసి, ఒరేయ్, నువ్వే ఇక్కడున్నావేమిట్రా, ఇప్పుడు వీళ్ళతో కబుర్లు అవసరమా, ఇప్పటికే 10 అయింది, పోయి పడుకో అని కసిరింది. ఊరుకోవే, పాపం వీళ్ళు వచ్చారు కానీ నేను వీళ్ళతో మాట్లాడిందే లేదు, మళ్ళీ రేపు సాయంత్రం మీరు బయలుదేరి వెళ్ళిపోతున్నారంటగా, కాసేపు మాట్లాడని అన్నాడు ఉజ్వల్. మంజుల తమ్ముడు పక్కగా వెళ్ళి భుజం మీద చిన్నగా ఒక దెబ్బ వేసి, రేపు అంతా ఉంటారుగా, రేపు మాట్లాడొచ్చు, లోపలికి వెళ్ళు అని చెప్పింది. ఉజ్వల్కి అన్నిసార్లు అక్క అలా వెళ్ళు వెళ్ళు అని చెప్పేసరికి తనకి అనన్య జ్ఞాపకం వచ్చి, అయ్యో తనుంది కదా అనుకుని, ఒరెక్కేరా అల్లుళ్ళు, రేపు మాట్లాడుకుందాం, రేపు నేను కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాను, సరేనా అని అందరికీ హోల్సేల్గా గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి లేచి ఇంకో గుమ్మం ద్వారా గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టి వెనక్కి తిరిగాడు. తలుపు చప్పుడు అవడంతోనే అనన్య లేచి నిలబడి తన పైటి చెంగును చేతుల్లోకి బలంగా నలిపేస్తూ ఉంది. ఉజ్వల్ అనన్య భయాన్ని సిగ్గును చూసి, ఏంటే, ఉదయం వరకు నాతో ఎంతో చిలిపిగా బిహేవ్ చేసి ఇప్పుడు నేను నీ పక్కకు వస్తుంటే అలా జింక పిల్లలా బెదిరిపోతున్నావు, ఒక 6 గంటల గ్యాప్కే నేను నీకు కొత్త అయిపోయానా అని అంటూ అనన్య ముందుకు వెళ్ళి అనన్య భుజాల మీద చేతులు వేసి తన నుదురిని ఆంచి తన ముక్కుతో అనన్య ముక్కును అటు ఇటు రాస్తూ అన్నాడు. అనన్య ముఖం ఇంకా సిగ్గుతో ఎర్రబడిపోయేసరికి ఉజ్వల్ అనన్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ, భలే ముద్దొస్తున్నావే చెర్రీ పండులా అంటూ అనన్య ముక్కుని చిన్నగా కొరికి వదిలాడు. అనన్య ఉజ్వల్ని విడిపించుకుని ఉజ్వల్ గుండెలపై వాలిపోయి, నిజంగా నాకు అంతా కొత్తగానే ఉందండి, మా ఇంట్లో ఉండడం మూలాన నాకు పెద్ద డిఫరెన్స్ తెలియలేదు, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతుంది,
మిమ్మల్ని చూసినా భయం వేస్తుంది అని గోముగా ఉంది. ఉజ్వల్ అనన్యని గుండెలకు హత్తుకుని అటూ ఇటూ ఊపుతున్నట్టుగా తనను కదుపుతూ, అయ్యో పిచ్చి అన్ను, అది మీ ఇల్లే కాబట్టి నీకు కొత్త అనిపించలేదు. మరి ఇక్కడ ఈ ఇల్లు కొత్త, ఈ మనుషులు కొత్త. వాళ్ళతో పాటు నేను ఉండేసరికి నీకు అలా అనిపిస్తుంది. ఒక 2 రోజుల్లో నీకు అంతా అలవాటైపోతారు. ముందుగా నీ భయాన్ని విడిచిపెట్టు. అందరితోనూ సరదాగా మాట్లాడడానికి ప్రయత్నించు. అంతా మంచివాళ్లే, అర్థమైందా అన్నాడు. అనన్య సరే అన్నట్టుగా తల ఊపి ఉజ్వల్ గుండెలపై అలా మౌనంగా ఉండిపోయింది. ఉజ్వల్ కాసేపు అనన్యను అలాగే ఉంచుకుని కాసేపటికి తన వీపుపై ఉన్న చేతులను కిందకు జార్చి అనన్య నడుము వంపులను రెండింటినీ కొద్దిగా ఒత్తి వదిలాడు. అనన్య ఇస్ అని శబ్దం చేస్తూ ఉజ్వల్ చుట్టూ ఉన్న చేతులను మరింత బిగించింది. ఉజ్వల్కి అనన్య నుంచి సిగ్నల్ రాగానే తను విజృంభించి అనన్యను అల్లుకుపోతూ తనలో ఐక్యం చేసుకున్నాడు. అలసిన శరీరాలతో ఇద్దరూ ఆదమరచి నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రిలో అనన్య కదలికల స్పర్శకి ఉజ్వల్లో అలజడులు రేగి కోరిక ఉప్పొంగినా అనన్యను ఇబ్బంది పెట్టకూడదు. మరలా ఉదయం లేవడం ఇబ్బంది అయ్యి ఆలస్యం అయితే తను అందరిలోనూ ఇబ్బంది పడుతుంది అని తనని మరింత గుండెలకు హత్తుకుని నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారి 5:30 సమయానికి ఉజ్వల్ ఫోన్లో అలారం మోగుతూ ఉండేసరికి అనన్య నిద్రలేచి ఫోన్ అలారం ఆపేసి తిరిగి ఉజ్వల్ గుండెలపై కళ్ళు మూసుకుని పడుకుంది. ఉజ్వల్ కూడా అలారం మోతకి మెలకువ రావడంతో తిరిగి తన గుండెలపై పడుకున్న అనన్య వెన్ను మీద నిమురుతూ అన్ను బంగారం అంటూ పిలిచాడు. అనన్య మత్తుగా ఊ అని పలికింది. అలారం నీకోసమే పెట్టాన్రా. అత్తవారి ఇంట్లో కోడలిగా మొదటి రోజు కదా, ఆలస్యంగా లేస్తే తర్వాత నువ్వే మరలా ఇబ్బందిగా ఫీల్ అవుతావని నీకోసమే పెట్టాను అన్నాడు. ఉజ్వల్ అలా చెప్పగానే తాను ఎక్కడున్నది అనేది జ్ఞాపకం వచ్చి గబాలును లేచుకొచ్చింది. అంత సడన్గా లేవడంతో ఉజ్వల్ అనన్యని తిరిగి తన గుండెల మీదకి పడుకోబెట్టుకుని, అబ్బా మరీ అంత కంగారు అవసరం లేదులే, అంతా లేటుగానే లేస్తారు. కాకపోతే నువ్వు కాస్త ముందు లెగిస్తే బాగుంటుందని లేపాను అంతే అంటూ అనన్యతో కాసేపు అలానే కబుర్లు చెప్పి నుదుటిన ముద్దు పెట్టి తను వెళ్తాను అని గొడవ చేయడంతో సరే వెళ్ళు అని వదిలాడు. అనన్యకు తెల్ల చీరతో బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపించి తన సూట్ కేసులో నుంచి మరొక చీర తీసుకుని నీట్గా కట్టుకుని చెరిగిన జుట్టుని తిరిగి జడ అల్లుకొని అద్దంలో తన బొట్టు సరిగ్గా ఉన్నాయా అని లేదా అన్నీ చూసుకుని వెనకవైపు తలుపు తీసుకుని పెరట్లోకి వచ్చింది. అప్పటికే సావిత్రి గారు పనివాళ్లతో పశువుల పాక దగ్గర శుభ్రం చేయిస్తూ హడావిడిగా తిరుగుతున్నారు. నిద్రలేచి వచ్చిన అనన్య సావిత్రి గారి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అత్తయ్య అని పలకరించింది. సావిత్రి గారు అనన్య వైపు చూసి హరే అప్పుడే లేచేసావా తల్లి, కాసేపు పడుకోవాల్సింది. సరే నువ్వు వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యిరా, దేవుడి దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత నీ చేత్తో నీకు వచ్చిన స్వీట్ ఏదైనా తయారు చేసి పెడదువు అన్నారు. అనన్య సరే అని బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అదే చీర కట్టుకుని బయటకు వచ్చింది. సావిత్రి విడిచిన చీరే మళ్ళీ కట్టుకుని వచ్చిన కోడల్ని చూసి అయ్యో మళ్ళీ అదే కట్టుకున్నావేం తల్లి అని అడిగారు. ఏం లేదత్తయ్య, ఇప్పుడు వెళ్ళి మార్చుకుంటాను, ఈ చీర కూడా ఇందాకే కట్టుకుని వచ్చాను అని చెప్పింది. సరే సరే వెళ్ళు, కాస్త ఈ 4 రోజులు మంచి చీరలే కట్టుకోమ్మా, కొత్త కోడలివి కదా, పల్లెటూరు, ఎవరో ఒకరు నిన్ను చూడ్డానికి వస్తూ పోతూ ఉంటారు అని చెప్పాను. సరే అత్తయ్య అంటూ తిరిగి గదిలోకి వెళ్ళి తన సూట్ కేస్ ఓపెన్ చేసుకుని చిన్న అంచుతో ఉన్న మైసూర్ సిల్క్ చీర తీసుకుని పక్కన పెట్టుకుంది. ఉజ్వల్ అనన్య ఫ్రెష్ అయి రావడంతోనే ఆమె నుంచి వస్తున్న సోప్ స్మెల్కి అనన్య చెయ్యి పట్టుకుని తన దగ్గరగా లాక్కుని మంచం పైనే కూర్చుని అనన్య నడుము మీద ముద్దులు కురిపించాడు. అనన్య కాసేపు ఉజ్వల్ ప్రజెన్స్ని ఎంజాయ్ చేసి అబ్బా చాలు వదలండి, నేను చీర మార్చుకోవాలి అంది. ఉజ్వల్ అనన్యను వదిలి దూరం జరుగుతూ మళ్ళా చీర మార్చుకోవడం ఎందుకు, ఈ చీర బాగానే ఉందిగా అన్నాడు. అది కాదండి, ఇది మామూలు చీర కదా, అత్తయ్య కాస్త మంచి చీర కట్టుకోమని చెప్పారు, కోడలను చూడడానికి ఎవరో ఒకరు వస్తారు అని, అందుకే అంటూ చెప్పింది. సరే సరే నువ్వు చీర కట్టుకుని నీట్గా తయారయ్యరా, ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఉజ్వల్ టవల్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అనన్య తను కట్టుకున్న చీరను విప్పి పక్కన పెట్టిన మైసూర్ సిల్క్ సారీని నీట్గా కట్టుకుంది. కాకపోతే ఆ చీర మరీ సాఫ్ట్గా ఉండడంతో తనకి చీర కుచ్చుళ్ళు ఎక్కడా నిలబడలేదు.
10 నిమిషాల్లో కట్టుకోవాల్సిన చీరని అరగంట పాటు కట్టుకుంటూనే ఉంది. మొత్తం మీద ఎలాగోలాగా కష్టపడి కుర్చీలు సెట్ చేసుకుని, మెడలో మరీ హెవీగా కాకుండా లైట్‌గా నగలు వేసుకుని, తను పెట్టుకున్న బొట్టు కింద చిన్న కుంకుమ, అలాగే పాపిట్లోనూ పెట్టుకుని బయటికి వచ్చింది. స్నానం చేసి గదికి వెళ్ళి అరగంట దాటిన తర్వాత వచ్చిన కోడల్ని చూసి సావిత్రి గారు "అంతా బానే ఉంది" అని చెప్పి పూజ గదిలోకి "అన్నీ ఉన్నాయి. వెళ్లి దీపం పెట్టు" అన్నారు. అనన్యకి అంత పెద్ద ఇంట్లో పూజ గది ఏ మూల ఉందో అర్థం కాలేదు. పైగా ఏ గది తలుపు తీస్తే ఎవరు ఉంటారో కూడా తెలియదు. సావిత్రి గారు అనన్యకు చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోవడంతో అనన్యకి ఏం చెయ్యాలో తెలియక బిక్కమొహం వేసుకుని అక్కడే నిలబడిపోయింది. బ్రష్ చేసి బయటకు వచ్చిన ఉజ్వల్ అనన్య పెరటి వాకిట్లో నిలబడి ఉండడం చూసి "ఏంటి అన్ను ఇక్కడే నిలబడిపోయావు" అని అడిగాడు. అనన్య చిన్నపిల్లలా మొహం పెట్టుకుని "అత్తయ్య పూజ గదిలో దీపం వెలిగించమన్నారండి" అని చెప్పింది. ఉజ్వల్ చాలా తేలికగా "అంతేగా చెప్పింది, వెళ్ళి పెట్టేయ్" అన్నాడు. అనన్య గారంగా తినుకుతూ "నాకు పూజ గది ఎక్కడో తెలియదండి" అంది. ఆ మాటకి ఉజ్వల్ నవ్వుతూ "అదా నీ బాధ, సరే నాతో రా" అంటూ అనన్యని తీసుకుని హాల్లో అడ్డదిడ్డంగా పడుకుని ఉన్న మేనల్లుళ్లను ఒక పక్కకు జరిపి అనన్య చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా హాల్ నుంచి బయటకు తీసుకువచ్చి ఎడం వైపుగా ఉన్న గది తలుపులు తెరిచి "ఇదే పూజ గది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను స్నానం చేస్తే నీతో పాటు దీపం పెట్టేవాణ్ణి. అమ్మ పర్టికులర్గా నీకే చెప్పింది కాబట్టి నువ్వే పెట్టాలనుకుంటా. నువ్వు వెళ్ళి ఆ పని చూడు. నేను ఈలోపు స్నానం చేసి వస్తా" అని అనన్యను వదిలి ఉజ్వల్ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. మన అన్ను బేబీని సావిత్రి గారు ఏదైనా స్వీట్ చేయమని అడిగారు. చూడాలి మన అన్ను బేబీ ఎలాంటి స్వీట్ చేస్తుందో. మీకేమైనా ఐడియా ఉంటే ఏ స్వీట్ చేస్తుందో కాస్త చెప్పండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అప్డేట్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.